వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటనకు సంబంధించి కొన్ని కీలకమైన వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. తొలుత జిల్లా ఎస్పీతో సహా తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన పనే, మహిళలపైన వైసీపీ గూండాలే రాళ్లు విసిరారు అన్న ఒక ఇంప్రెషన్ కలిగించేందుకు జిల్లా ఎస్పీతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులంతా ప్రయత్నిస్తూ వచ్చారు. ఈరోజు మంత్రి పార్థసారథి అయితే ఏకంగా డిజిటల్ బోర్డు ఏర్పాటు చేసి మరి చూడండి వైసీపీ కార్యకర్తలు అక్కడున్న తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలపైన ఏ విధంగా రాళ్ళు విసురుతున్నారో చూడండి అంటూ ఒక వీడియోని కూడా ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అనుకూలమైన సెల్ ఫోన్లలో రికార్డ్ అయిన దృశ్యాలు మాత్రమే. అవతల వైపు నుంచి ఏం జరిగింది అన్నదానికి సంబంధించి కూడా కొన్ని వీడియోలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. దాన్ని బట్టి స్పష్టంగా ఎవరైనా కూడా ఒక నిర్ణయానికి రావచ్చు ఎవరిది తప్పు అన్నది. అంతకంటే ముందు అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నది కామన్ పబ్లిక్, అతి సాధారణమైన మనుషులు కూడా కొద్దిగా ఆలోచిస్తే విషయం అర్థమైపోతుంది. ఎవరిది తప్పు ఉంది, ఏం జరుగుతోంది, ఎందుకు ఇదంతా జరుగుతుంది అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కొన్ని వేల మంది వస్తారన్నది అందరికీ తెలుసు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటనకు 15,000 మంది వచ్చారని చెప్పారు. వైసీపీ వాళ్ళు చెప్తున్నది 40,000 మందికి పైగా నాయకులు, రైతులు అందరూ వచ్చారని చెప్తూ ఉన్నారు ప్రజలు అంతా. సో వేల మంది జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తారని తెలిసినప్పుడు పోలీసులు ఒక 40 మంది తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తల్ని అక్కడికి ఎలా అలో చేశారు? సరే, వాళ్ళు ఏమన్నా దొంగచాటుగా వెళ్ళారంటే వందల కొద్ది నల్ల బెలూన్లు తీసుకొని జగన్మోహన్ రెడ్డికి మేము నిరసన తెలపడానికి వెళ్తున్నామని చెప్పి అందరూ వెళ్ళి ఒక చోట నిలబడ్డారు. పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారు? ఇంకో ఎగ్జాంపుల్ పోలిక. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు. ఏడాది అయింది ఆయన సొంత నియోజకవర్గంలోని కూడా అడుగు పెట్టలేకున్నారు. హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ ఉంది అతన్ని పంపించండి అని. కానీ పోలీసులు ఏం చెప్తున్నారు? జిల్లా ఎస్పీ నో మీరు తాడిపత్రికి వెళ్ళడానికి వీల్లేదు, అక్కడికి వెళ్తే జేసీ ప్రభాకర్ రెడ్డి మనుషులు మీ మీద దాడి చేసే అవకాశం ఉంది, పరస్పరం గొడవ జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది, కాబట్టి మిమ్మల్ని అక్కడికి పంపించమంటూ ప్రతిరోజు వెళ్ళాలనుకున్న ప్రతిసారి సరిహద్దుల్లోనే అడ్డుకొని వెనక్కు పంపించేస్తూ ఉన్నారు. మరి అదే ఫార్ములాను పొదిలిలో ఎందుకు అప్లై చేయలేదు? అక్కడ వైసీపీ ప్రోగ్రామ్, అది జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, వేల మంది కార్యకర్తలు ప్రజలు అందరూ వస్తారు అక్కడికి. మీరు అక్కడికి నల్ల బెలూన్లు తీసుకొని వెళ్తే ప్రొవోకేట్ చేస్తే అవతల వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, పెద్ద గొడవ జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ ఇబ్బంది వస్తుంది, అటు ఇటు తేడా అయితే మొత్తం ప్రాణాలకే ఇబ్బంది, వేల మందిలో ఎవరు ఎలా రెస్పాండ్ అవుతారో తెలియదు మాస్లో. కాబట్టి మీరు పోయి అక్కడ నల్ల బెలూన్లు ఎదురేస్తే ఇబ్బంది వస్తుందని పోలీసులు ఎందుకు ఈ 40 మందిని ముందే నిరోధించలేదు? కనీసం అక్కడి నుండి ఎందుకు పంపించే ప్రయత్నం చేయలేదు? ఇది సామాన్య ప్రజలంతా ఆలోచించుకోవాలి. అంటే ఇదంతా పోలీసులు, అధికార పార్టీ, అక్కడికి వెళ్ళిన మహిళలు అందరూ కలిసి ఒక ప్రీ ప్లాన్డ్గా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఒక డిస్టర్బ్ క్రియేట్ చేసి పెద్ద గొడవ చేసి ఆ తర్వాత జగన్ పర్యటనలో ఎప్పుడు వెళ్ళినా ఇలాంటి విధ్వంసం జరుగుతుంది చూడండి అంటూ ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని కలిగించడానికి ప్లాన్ చేశారన్నది సామాన్యులు కూడా మీరు సొంతంగా ఆలోచించుకుంటే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని వీడియోలను విడుదల చేసింది. ఆ వీడియోలో చూస్తే చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది. అక్కడికి నల్ల బెలూన్లు చేతుల్లో పట్టుకొని వచ్చిన మహిళలే చెప్పులు విసురుతున్నారు, రాళ్ళు విసురుతూ ఉన్నారు. వాళ్ళకు మద్దతుగా వచ్చిన మరో కొంతమంది మగవాళ్ళు కూడా వైసీపీ కాన్వాయ్ వెళ్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్తుంటే రాళ్ళు, చెప్పులు అన్నీ విసురుతూనే ఉన్నారు. చాలా క్లియర్గా పైనుండి రికార్డ్ చేశారు ఎవరు, చాలా క్లియర్గా అర్థమవుతూనే ఉంది. వేల మంది ర్యాలీగా వెళ్తూ ఉంటే అక్కడ వాళ్ళ పార్టీ నాయకుడు వస్తే అలాంటి చోటుకి వెళ్ళి ఓ 40 మంది చెప్పులు రాళ్ళు వేస్తే ఇక అవతల వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా ఎలా ఉంటారు? పైగా చెప్పాలంటే అక్కడికి వెళ్ళిన మహిళలకు సంబంధించి వాళ్ళకి అదృష్టం అనే చెప్పాలి వాళ్ళకి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా కొద్దిగా అదృష్టం అనే చెప్పాలి. మన ఘటనలో వేల మంది కార్యకర్తలు ప్రజలు అక్కడికి వెళ్ళిన చోట వీళ్ళు చెప్పులు వేశారంటే కాన్వాయ్ మీద, వాళ్ళంతా చాలా అదే స్థాయిలో చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయి ఉంటే ఈ 40 మంది మహిళల పరిస్థితి ఏంటి? ఏమాత్రం అవతల వాళ్ళు కూడా సహనం కోల్పోయి హద్దులు దాటింటే ప్రాణాల మీదకే వచ్చేది కదా. అదే జరిగి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఇంకా కావాల్సినంత బురద వెళ్ళేవాళ్ళు. మహిళల్ని ఇది చేసేశారు, చంపేశారు, కొట్టేశారు అని ఇంకా పెద్ద రచ్చ చేసి ఉండేవాళ్ళు. కానీ చెప్పాలంటే అంత వేల మంది ఇక్కడికి వెళ్ళినప్పటికీ కూడా కొంతమంది రాళ్ళు వేసినట్టున్నారు, కానీ చాలా సహనంగానే వ్యవహరించారని చెప్పాలి వైసీపీ వాళ్ళు. ఇక్కడ ప్రధానంగా ఆలోచించుకోవాల్సింది ఎవరు అంటే ఆ 40 మంది మహిళలు అక్కడికి వెళ్ళారు కదా నల్ల బెలూన్లు తీసుకొని, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించుకోవాలి. మనల్ని అడ్డు పెట్టుకొని ఎలాంటి ప్రమాదకరమైన రాజకీయాలు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి అన్నది. వేల మంది వచ్చిన చోటికి 40 మంది వెళ్తే వాళ్ళు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయితే, మనం చెప్పులు రాళ్ళు వేసినప్పుడు వాళ్ళు కూడా అదే పని చేసి ఉంటుంటే, తలా ఓ రాయేసి ఉంటే మన ప్రాణాలు ఉండేవా అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎవరి ప్రాణాలని అడ్డు పెట్టుకొని ఎవరు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారో ఒకసారి ఆ పార్టీ కార్యకర్తలే, తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. ఎంతటి ప్రమాదకరమైన ఊబిలోనికి దింపి ఉన్నారు. అదృష్టం బాగుండి ఏది జరగలేదు, కానీ పెద్దగా
కాకపోతే ఏంటి, ప్రాణాలు పోయే పరిస్థితులు కదా. వేల మంది దగ్గరికి వెళ్ళి అంత రాళ్ళు చెప్పులు వేసి ప్రొవోకేట్ చేస్తే మహిళలు దీన్ని ఏమనాలి? ఎవరు కాదు, ఆ మహిళలే తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్ళు, మహిళా కార్యకర్తలే ఆలోచించుకోవాలి. తమను అడ్డం పెట్టుకొని ఎంతటి ప్రమాదకరమైన రాజకీయాలు చేస్తున్నారు, మా ప్రాణాలను అడ్డుపెట్టి ఎంతటి ప్రమాదకరమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారని వైసీపీ వాళ్ళు కూడా చెప్పారు. ఎందుకు మహిళా కార్యకర్తలు పంపించడం ఎందుకు? డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నారా లోకేష్ సహా అందరూ వచ్చి నిరసన తెలపాల్సింది అంటున్నారు. తెలపలేదు. ఎందుకు వాళ్ళు రాలేదు? మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు రాకుండా అతి సామాన్యమైన కార్యకర్తల్ని, మహిళా కార్యకర్తలను ఎందుకు పంపించారు అంటే, ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరికీ తెలుసు, వేల మందికి వచ్చిన చోటుకి వెళ్ళి మనం వాళ్ళ మీద చెప్పులు రాళ్ళు వేస్తే వాళ్ళు తిరిగి రియాక్ట్ అయితే ఒక్కసారి మనం ఉంటామో లేదో కూడా అలాంటి పరిస్థితి వస్తుంది అన్నది ఎమ్మెల్యేలకు, మంత్రులకి అందరికీ తెలుసు. కానీ పోతే పోనీలే, సామాన్య మహిళా కార్యకర్తలే కదా అని చెప్పి అమాయకులను చేసి ఆ మహిళా కార్యకర్తల్ని అలాంటి పరిస్థితుల్లోకి పంపించారు. పోలీసులు వాళ్ళని ముందే అక్కడి నుండి పంపించాల్సింది పోయి వాళ్ళకి సపోర్ట్గా ఉండి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదే లాఠీ చార్జీలు కూడా చేస్తూ ఉన్నారు. ఇంతటి ప్రమాదకరమైన రాజకీయాలు నడుస్తూ ఉంటే, పోలీసులు అంతపడుతూ ఉంటే, అమాయకులైన కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు ఆ ఉచ్చులో పడుతూ ఉంటే ఈ రాష్ట్రానికి భగవంతుడే కాపాడాలి కదా.